తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అచ్చం తాత పోలికలతో ఉండటంతో మనోడికి కూసింత ఎక్కువ క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఇక డాన్స్, ఫైట్స్, డైలాగ్స్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ గత సంవత్సరం నుంచి వరుస విజయాలు సాధిస్తూ టాప్ పొజిషన్లోకి వెళ్లాడు. ఈ సంవత్సరం కొరటాల దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. రీసెంట్గా 100 రోజులు వేడుక కూడా చేసుకుంది. అయితే జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తదుపరి చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎందుకంటే తాను నటించబోయే చిత్రం మరో సెన్సేషన్ హిట్ కావాలనే ఉద్దేశంలో ఉన్నాడట తారక్. ఇక గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఆ స్టోరీని కీలక పాయింట్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ తన కెరియర్లో డబుల్ రోల్ చేశారు. కానీ బాబీ దర్శకత్వంలో వచ్చే సినిమాలో చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు టైప్లో ఎన్టీఆర్ 3 పాత్రలు పోషించడం, ఈ పాయింట్ ఎన్టీఆర్కు బాగా నచ్చింది. 3 డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే అవకాశం రావడం అనేది స్టామినా ఉన్న నటుడిగా ఎన్టీఆర్కు నచ్చింది. అందుకే ఈ కథకు చిన్న చిన్న చేంజెస్ సూచించి ఓకే చేశాడు. అందుకోసం ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలని ముందే కండిషన్స్ పెట్టుకున్నారట. కానీ ఎలా బయటకు వచ్చిందో ప్రింట్ మీడియాలో వచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త టామ్టమ్ అయ్యింది. ఎన్టీఆర్ కూడా కమల్, మెగాస్టార్ మాదిరిగా 3 పాత్రలు పోషించి చూపించాలని డిసైడ్ అయినట్లు జనాల్లోకి వెళ్ళిపోయింది. అయితే అంత సీక్రెట్ గా ఉన్న వ్యవహారం ఎలా లీక్ అయిందా అని ఆరతీగా ప్రొడక్షన్ యూనిట్ వైపు నుంచి కాకుండా డైరెక్టర్ బాబీ, రైటర్ కోనా వైపు నుంచి లీక్ అయినట్లు తెలిసిందట. దాంతో ఎన్టీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. సినిమా ఇంకా ఓపెన్ కాకుండానే కథలోని కీలకమైన పాయింట్ లీక్ కాకుండా చూసుకోలేకపోయారు అని గుస్సైనట్లు తెలుస్తుంది. పైగా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అని వార్తలు రావడం కూడా ఇబ్బందికరంగా మారుతుందేమో అనుకుంటున్నారట. ఒకవేళ అనిరుద్ కాకుండా దేవిశ్రీ ఉండనే ఉన్నాడు కదా అనే ధీమాలో ఉన్నారట చిత్ర యూనిట్. ఏదేమైనా సినిమా ముహూర్తం కూడా మొదలు పెట్టలేదు. సినిమా విషయాలు లీక్ చేయకుండా చూడమని ఎన్టీఆర్ బాబీకి కబురు చేసినట్లు వినికిడి.